నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుదుచ్చేరి కలెక్టరేట్లో మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి సమక్షంలో పుదుచ్చేరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన పుదుచ్చేరి ప్రస్తుత లోక్సభ సభ్యుడు మాజీ ముఖ్యమంత్రి వి వైద్యులింగ. ఐపోలవరం మండలం మొరబళ్ల టీడీపీ క్యాంపు కార్యాలయంలో దాట్ల సుబ్బరాజు సమక్షంలో టీడీపీలో చేరిన తాళరేవు మండలానికి చెందిన మత్స్యకారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించడం సంతోషంగా ఉందని రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించడం సంతోషంగా ఉందని రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. తనను పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి వన్నె తెచ్చేలా కృషి చేస్తారని సుబ్రహ్మణ్యం చెప్పారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు, రేపు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఒక లెటర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అందులో నన్ను తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులుగా నియమించినట్లు ప్రకటించినటువంటి సందర్భంలో నాకు చాలా ఆనందంగా ఉంది. అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యుడిగా తెలుగుదేశం పార్టీలో నన్ను నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను గతంలో కూడా జిల్లా స్థాయిలో ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. అదే రకంగా రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేశాను. అధికారికంగా 1981లో సర్పంచ్గా నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి సుమారు 43 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో సర్పంచ్గా 2 సార్లు ఇక్కడ గెలిచి, ఎమ్మెల్సీగా పనిచేసి, ఆ సభకు డిప్యూటీ చైర్మన్గా, కొంతకాలం ఇన్ఛార్జ్ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి అనుభవం నాకుంది. ఇటు అధికారికంగా అటు పార్టీగా పనిచేసినటువంటి అనుభవం దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ పదవికి ఏ నమ్మకంతో అయితే నాకు ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా సాయశక్తుల ఈ పదవి ద్వారా ఈ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.
పుదుచ్చేరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా పుదుచ్చేరి ప్రస్తుత లోక్సభ సభ్యుడు మాజీ ముఖ్యమంత్రి వి వైద్యలింగం నామినేషన్ దాఖలు చేశారు. పుదుచ్చేరి కలెక్టరేట్లో మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి సమక్షంలో వైద్యలింగం నామినేషన్ దాఖలు చేశారు. పుదుచ్చేరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా పుదుచ్చేరి ప్రస్తుత లోక్సభ సభ్యుడు మాజీ ముఖ్యమంత్రి వి వైద్యలింగం నామినేషన్ దాఖలు చేశారు. పుదుచ్చేరి కలెక్టరేట్లో మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి సమక్షంలో వైద్యలింగం నామినేషన్ దాఖలు చేశారు. తాళ్లరేవు పంచాయతీ రచ్చవారిపేట మార్కెట్ వీధి మెయిన్ రోడ్కి చెందిన సుమారు 100 మంది అగ్నికుల క్షత్రియ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినట్లు పోలవరం మండలం మొరమళ్ల టీడీపీ క్యాంపు కార్యాలయంలో వారు ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంపు కార్యాలయం వద్ద పెనపోతు నాగేశ్వరరావు, వాతాడి శ్రీను, గాడి తాతాలు, వాతాడి ప్రసాద్, రత్స కామేశ్వరరావు, పాలెపు నాగేశ్వరరావు, పెనపోతు వీరబాబు, రేకాడి మహేష్, పోతాబత్తుల కుమారస్వామి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి సుబ్బరాజు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో నాగిడి గోవిందు, కాటాడు జగదీష్, బొడ్డు కిషోర్, ఈశ్వరరావు, శీలం రాజు, నాగిడి లోవరాజు, పాలిపు భైరవస్వామి, గాడి సత్యవర ప్రసాద్, కాలాడి భైరవస్వామి, కాలాడి భాస్కర్రావు, కాలాడి సురేష్, మల్లాడి సంపత్, మల్లాడి అప్పారావు, ఓలేటి మారయ్య తదితరులు ఉన్నారు. ముమ్మిడివరం మండలం బందర్పాలెం గ్రామంలో శ్రీరామాలయ పునఃనిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. సుమారు 100 సంవత్సరాల క్రితం నాటి రామాలయం శిథిలావస్థకు చేరుకుంది. ముమ్మిడివరం మండలం బందర్పాలెం గ్రామంలో శ్రీరామాలయం పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. సుమారు 100 సంవత్సరాల క్రితం నాటి రామాలయం శిథిలావస్థకు చేరుకుంది. ఈ సందర్భంగా నూతన నిర్మాణాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. వేకువజాము నుంచే గణపతి హోమం తదితరులు పూజలు నిర్వహించారు. బుధగ్రహాయ నమః. ఈసారి బుధగ్రహాయ నమః హోమం చేస్తుంది. ఓం ఉద్వజ్యత్వ గ్రహప్రదయ గృహేన మెస్తా భోట్య జగంద్రజేద భయంజ పునః క్రన్మగ్వస్తా ప్రథమ్యాన మన్మాదాగం సహిత హిరంద్రమేద జస్వాహ. ఓం హాం బుధగ్రహాయ స్వాహ. 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 బుధగ్రహాయ స్వాహ. ఓం హాం బుధగ్రహాయ స్వాహ. ఓం హాం బుధగ్రహాయ స్వాహ. భూ స్వాహ భవ స్వాహ శుభ స్వాహ. యజమానస్య అధిదేవత ప్రత్యదేవత జైన బుధగ్రహ ప్రదాదస్తు బృహస్పతిగ్రహవరం కరిష్యే. చెప్పండి. గుర్వారిష్యేతు సంప్రాప్తే గురుహోమంచ కారయేతు గురుభ్య. పోలవరం మండలం మురమళ్ల గ్రామంలో మట్టపర్తి వారిపాలెం అప్పన చెరువు గట్టు గ్రామంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముమ్మిడివరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు శెట్టి బలిజ నాయకులు మాట్లాడుతూ ముమ్మిడివరం అభివృద్ధి బుచ్చిబాబుతోనే సాధ్యం అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బుచ్చిబాబుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి 30 మంది జాయిన్ అయ్యారు. కముచు రాంబాబు, మట్టపర్తి సత్యనారాయణ, చంద్రరావు, వెంకటేశ్వరరావు, రాజేష్, తాతారావు, సత్యనారాయణ, యేసు, శ్రీనివాస్, వెంకన్న, వెంకటేశ్వరరావు, కముజు సంతోష్, కముజు సందీప్, కముజు బాలు, కుడిపూడి చిన్న కుడిపూడి శ్రీనివాసరావు, కుడిపూడి కనకేశ్వరరావు, శీలం ఆదినారాయణ, శీలం దక్షిణమూర్తి, వాసంశెట్టి వీరబాబు, బొక్క శ్రీను తదితరులు పార్టీలో జాయిన్ అయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుదుచ్చేరి కలెక్టరేట్లో మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి సమక్షంలో పుదుచ్చేరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన పుదుచ్చేరి ప్రస్తుత లోక్సభ సభ్యుడు మాజీ ముఖ్యమంత్రి వి వైద్యలింగం.
ఐపోలవరం మండలం మొరబళ్ల టీడీపీ క్యాంపు కార్యాలయంలో దాట్ల సుబ్బరాజు సమక్షంలో టీడీపీలో చేరిన తాళరేవు మండలానికి చెందిన మత్స్యకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.